కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు రేవంత్ని కలిసిన వాళ్ళు వివరాన్ని ఇచ్చారని చెప్తున్నారు. రేవంత్ని కలిసినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఏదైతే పదే కేటీఆర్ చెప్తున్నాడు, మాకు ఇంకో 15 సీట్లు వస్తే మేము గెలిచే వాళ్ళమే, 15 సీట్లతోనే మేము మిస్ అయిపోయినాం, లేకపోతే అంటే వీళ్ళ ఆటలు సాగమన్న నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తన మార్కును కూడా చూపించుకున్న నేపథ్యం ఉంది. ఎవరైతే ఉన్నారో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన గాలం వేసిన దాఖలాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి రాండి, కలిసి మన అభివృద్ధి చేద్దాం, బీఆర్ఎస్లో ఉన్నది చాలు, బీఆర్ఎస్లో మీరు దోచుకున్నది చాలు, మీరు అనవసరంగా మీరు ఇంకా బీఆర్ఎస్లో ఉండకండి, కాంగ్రెస్లోకి వచ్చి చెయ్యి కలిపి నిజంగా అభివృద్ధి చేద్దాం అనేటువంటి నినాదంతో ఇవాళ రేవంత్ రెడ్డి తన మార్కును కూడా చూపించుకున్న నేపథ్యం ఉంది. అందుకోసమే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్ కానీ, లేకపోతే గుత్త సుఖేందర్ రెడ్డి చైర్మన్ కానీ, ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, బండా శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని కలిసి ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, నియోజకవర్గ సమస్యలు అభివృద్ధి కావాలంటే అభివృద్ధితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు ఓటేసి గెలిపించిన నేపథ్యం ఉంది, వాళ్ళకి అభివృద్ధి నడవాలంటే మీరు కాంగ్రెస్లోకి రావాలన్నటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ఒక చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ పోయి వాళ్ళని కలిసి దాఖలించిన సందర్భం కూడా ఉంది. రేవంత్ని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ఇంటికి వెళ్ళిన సునీత, ప్రభాకర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మణిక్రావు పార్టీ మార్పుపై ఊహాగానాలు ఖండించిన ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ కోసమేనని వివరణ. పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారంటూ ప్రచారం జరిగింది. ఇది అంతా నిజమే. ఇవాళ ఏదో మంటలేందో పొగరాందన్నట్టుగా ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గారి మీద చర్యలకు రెడీ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మీద ఒకవేళ ఎఫ్ఐఆర్ అయినా ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకున్నా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ గూటిలోకి వస్తారు. కాంగ్రెస్ గూటిలో ఉండి ఇలా అభివృద్ధికి దగ్గరగా ఉండి అభివృద్ధి చేసుకునే నేపథ్యం ఉంటుంది. ఎందుకంటే మూడోసారి అధికారం ఇచ్చినటువంటి సందర్భాలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఉన్నాయి, కొత్త గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఉంటాయి. వాళ్ళ అభివృద్ధి కావాలంటే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీతో చేయగలపాలనే నినాదంలో భాగంగా ఇలా చాలామంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ను వదిలిపెట్టడానికి, బీఆర్ఎస్ను విడిపెట్టడానికి కూడా అడుగున్నారు. వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని అనేకమైన విమర్శలు చేసిన నేపథ్యం ఉంది. వీళ్ళందరూ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే ఎన్ని విమర్శలు చేసింది, ఎంత నాటకం, కోడికత్తి నాటకం కూడా అడిగారు. కోడికత్తి నాటకంలో కూడా ఈయన గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎంత డ్రామాలు వేసి ఎన్ని చేసినప్పటికీ కూడా ఎన్ని విమర్శలు వేసి ఎన్ని రకాలుగా ఆరోపణలు వేసి ఎన్నో అవమానాలకు నోచుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా వీళ్ళందరూ కూడా పోయి కలిసిన నేపథ్యం. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఎల్బీ నగర్ నుంచి, కానీ చాలామంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. రేవంత్ రెడ్డి ఇంకా తన మార్కును ఇప్పటివరకు పరిపాలన మీద చూపించుకోవడం తప్ప ఇవాళ ఉన్నటువంటి రాజకీయంగా చూపించుకోవాలి. రాజకీయంగా ఒకవేళ ఆయన స్టార్ట్ చేసినట్టయితే ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ అయ్యి ముఖ్యమంత్రి మీద కేసు నమోదై ఆయన విచారణ ఏమైతే జరిగినట్టయితే చాలామంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ చాలా వరకు కూడా కాంగ్రెస్ వైపు అడుగులేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.